గైస్ మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు కంప్యూటర్స్ సంబంధించి టర్మినాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది ఫర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐబీపీఎస్ కానీ ఈవెన్ ఆర్మీ క్లర్క్ ఎగ్జామినేషన్స్ కానీ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతాయి. సో ఆ క్వశ్చన్స్ అనేది ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ దోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్లీజ్ గో త్రూ దెమ్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఆల్రెడీ నేను అప్ టు పార్ట్ 8 వరకు చెప్పాను. సో దిస్ ఇస్ ద పార్ట్ 9. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. Initially, what is a light pen? It is an optical input device which is used for the as a input device యూజ్ చేయొచ్చు. మనము ఒక ఆప్టికల్ ఇన్పుట్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. బీసీడీ అబ్రివేషన్ ఏంటంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అని చెప్పి ఇది 0 and 1 వాటి యొక్క మిక్చర్ అనమాట. 0 and 1 తప్ప మిగతా ఏ డిజిట్స్ రావు. ASC2 అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్ అనమాట. ఓవరాల్ ఏంటంటే ASCII అనేది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ అనమాట ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ కోసం అని చెప్పి ASCII అనేది చేయడం జరిగింది అబ్రివేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అంటే మొట్టమొదటి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్సాక్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎడ్సాక్ అనేది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్గా మనం గుర్తుంచుకోవాలి. చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వాజ్ అంటే వాక్యూమ్ ట్యూబ్స్ అండ్ వాల్వ్స్ అనేటివి మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ టైంలో వాక్యూమ్స్ ట్యూబ్స్ అనేవాది వాడడం జరిగిందనమాట. ఫోటాన్ అనేది చూసినట్లయితే ఈ ఫోట్రాన్ ఈజ్ ఫార్ములా ట్రాన్స్లేషన్ అని చెప్పారు. ఆ అబ్రివేషన్ ఏంటంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా EEPROM అంటే ఎలక్ట్రానిక్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్పుకోవచ్చు. దాన్నే EEPROM అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. EEPROM అనమాట. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ డెవలప్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 1956 నుంచి 1965. ఈ 9 years డ్యూరేషన్లో మనము సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది 1956 to 1965 అనమాట. అదేవిధంగా కంప్యూటర్ సైజ్ వాజ్ వెరీ లార్జ్ ఇన్ ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్స్ సైజ్ అనేది ఎలా ఉండిందంటే వెరీ లార్జ్, చాలా పెద్దగా ఉండిందని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మైక్రో ప్రాసెసర్స్ యాజ్ స్విచ్చింగ్ డివైజెస్ ఆర్ ఫర్ విచ్ జనరేషన్ అంటే ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్కి ఏంటంటే మనకి ఇక్కడ స్విచ్చింగ్ డివైజెస్ అనేది మనము మైక్రో ప్రాసెసర్ ఈ టైప్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్ అనేది వాడడం జరిగింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డివైజెస్ కెన్ బి యూజ్డ్ టు డైరెక్ట్లీ ఇమేజ్ ప్రింటింగ్ టెక్స్ట్. ఎలాంటి డివైసెస్ ఈ విధంగా డైరెక్ట్లీ ఇమేజ్ ప్రింటింగ్ టెస్ట్కు ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనమాట. ఏవైతే మనము బబ్లింగ్ చేస్తామో OMR అనేది ఆప్టికల్ మార్క్ రీడర్ అంటారు. అదేవిధంగా ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది డైరెక్ట్ ఇమేజ్ ప్రింటింగ్ టెక్స్ట్ ఈ విధంగా యూజ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే ద అవుట్పుట్ క్వాలిటీ ఆఫ్ ప్రింటర్ ఈజ్ మెజర్డ్ బై అంటే డాట్ పర్ ఇంచ్ అనమాట. DPI అంటారు. ఈ ఏదైతే ప్రింటర్ యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈ విధంగా డాట్ పర్ ఇంచ్ మాత్రమే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్ అనలాగ్ కంప్యూటర్ ఇన్పుట్ ఈజ్ నెవర్ కన్వర్టెడ్ ఇన్ టు డిజిటల్ ఫామ్ అనమాట. అనలాగ్ కంప్యూటర్లో ఇన్పుట్ అనేది ఎప్పుడు నెవర్ కన్వర్టెడ్ టు డిజిటల్ ఫామ్ అని మనం తెలుసుకోవచ్చు. అనలాగ్ కంప్యూటర్లో ఆ విధంగా మనం ఇన్పుట్ అనేది కెన్ నెవర్ కన్వర్టెడ్ టు డిజిటల్ ఫామ్. ఇన్ లేటెస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బోత్ సీక్వెన్షియలీ అండ్ ప్యారలల్ అనమాట. ఇక్కడ మనము లేటెస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ చూసినట్లయితే ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బోత్ సీక్వెన్షియలీ అండ్ ప్యారలల్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. హూ డిజైన్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ అంటే ENIAC కంప్యూటర్స్ ఎవరు డిజైన్ చేయడం జరిగిందంటే J. Presper ఎకర్ట్ అండ్ జాన్ W. మోక్లీ అనే అతను వీళ్ళిద్దరూ ENIAC కంప్యూటర్స్ అనేది ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట. హూ ఇన్వెంటెడ్ ద హై లెవెల్ లాంగ్వేజ్ C అనేది ఎవరు ఈ విధంగా ఇన్వెంట్ చేయడం జరిగిందంటే డెనిస్ M. రిచ్చి అనే ఇతను హై లెవెల్ లాంగ్వేజ్ అనేది C లాంగ్వేజ్ ఇన్వెన్షన్ చేయడం జరిగింది. పర్సనల్ హూ డిజైన్ ప్రోగ్రామ్ ఆపరేట్ అండ్ మెయింటైన్ కంప్యూటర్ అంటే పీపుల్ వేర్ అని చూసినట్లయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ ఆపరేట్ అండ్ మెయింటైన్ కంప్యూటర్ ఎక్విప్మెంట్ రెఫర్స్ టు పీపుల్ వేర్ అనమాట. అదేవిధంగా వెన్ డిడ్ అరైవల్ IBM అండ్ యాపిల్ కంప్యూటర్స్ ఇంక్రీజ్ డిసైడ్ టు జాయిన్ హ్యాండ్స్ అంటే 1991లో ఈ విధంగా మనం చూసినట్లయితే IBM మన యాపిల్ కంప్యూటర్స్ ఇవన్నీ ఏం చేశారంటే టుగెదర్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ 1991 అనమాట. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ హోమోసెఫియన్స్ విచ్ డివైస్ ఈజ్ కాల్డ్ సిలికోసెఫియన్స్ అని. ఏ విధంగా అయితే హోమోసెఫియన్స్ అని హ్యూమన్స్ పిలుస్తారు అదేవిధంగా ఏ డివైస్ని ఈ విధంగా సిలికోసెఫియన్స్ అంటారంటే కంప్యూటర్నే ఈ విధంగా మనము సిలికోసెఫియన్స్ అని చెప్పుకోవచ్చు. An error in software or hardware is called a bug. What is the alternative computer
జార్గాన్ ఫర్ ఇట్. బగ్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు, కంప్యూటర్ జార్గాన్ అంటే ఒక డిఫరెంట్ వర్డ్ అనమాట, టర్మినాలజీ ఫర్ కంప్యూటర్, దట్ ఈస్ గ్లిచ్ అనమాట. బగ్నే గ్లిచ్ కూడా అని పిలుస్తారని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ, ఎగ్జామినేషన్కి ఇలాంటివి రావచ్చు. మోడర్న్ కంప్యూటర్ ఆర్ వెరీ రిలయబుల్ బట్ దే ఆర్ నాట్ ఇన్ఫాలిబుల్ అనమాట. ఏవైతే మోడర్న్ కంప్యూటర్ ఉన్నాయో అవి చాలా వెరీ రిలయబుల్, బట్ దే ఆర్ నాట్ ఇన్ఫాలిబుల్ అంటే దే ఆర్ నాట్ మిస్టేకబుల్ అనమాట. అదేవిధంగా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిస్ప్లే ఫీచర్ దట్ హైలైట్స్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ రిక్వైర్స్ ఆపరేటర్ అటెన్షన్. ఏ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే డిస్ప్లే ఫీచర్ చూసినట్లయితే హైలైట్స్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ రిక్వైర్స్ ఆపరేటర్ అటెన్షన్ అంటే రివర్స్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఈ రివర్స్ వీడియోలో మనము ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద డిస్ప్లే ఫీచర్ అనేది దట్ హైలైట్స్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ రిక్వైర్స్ ఆపరేటర్ అటెన్షన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. పర్సనల్ కంప్యూటర్స్ యూజ్ ఏ నెంబర్ ఆఫ్ చిప్స్ మౌంటెడ్ ఆన్ ఏ మెయిన్ సర్క్యూట్ బోర్డ్. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఫర్ సచ్ బోర్డ్స్ అంటే మదర్ బోర్డ్ అనమాట. ఈ పర్సనల్ కంప్యూటర్లో ఈ విధంగా మనం చూసినట్లయితే కొన్ని చిప్స్ అనేది మౌంట్ చేయడం జరిగి ఉంటుంది. ఏ బోర్డు మీద ఆ విధంగా సచ్ బోర్డ్స్ ఏమంటారు అంటే మదర్ బోర్డ్ మీద ఈ విధంగా చిప్స్ అనేది మనం చూసుండొచ్చు. ఇన్ మోస్ట్ IBM PCs అండ్ ద CPU, ద డివైస్, drives, memory expansion slots and active components are mounted on a single board. What is the name of this board అంటే obviously it is a mother board అనమాట. ఆ మదర్ బోర్డ్ పైన ఈ విధంగా అన్ని ఇన్స్టాల్ చేసి ఉంటాయన్నమాట. వాట్ ఈజ్ మీన్ బై ఏ డెడికేటెడ్ కంప్యూటర్ అంటే విచ్ ఈజ్ అసైన్డ్ వన్ అండ్ ఓన్లీ వన్ టాస్క్. ఏదైతే వన్ అండ్ ఓన్లీ వన్ టాస్క్ అనేది ఈ విధంగా మనం అసైన్ చేసింటారో దాన్ని డెడికేటెడ్ కంప్యూటర్ అంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద సిస్టమ్ యూనిట్ ఆఫ్ ఏ పర్సనల్ కంప్యూటర్ టిపికల్లీ కంటైన్స్ ఆల్ ఆఫ్ ద, ఇక్కడ ఫాలోయింగ్ ఏంటంటే మోడెమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సిస్టమ్ యూనిట్ ఆఫ్ ఎ పర్సనల్ కంప్యూటర్. టిపికల్లీ దాంట్లో ఏముంటాయంటే మోడెమ్ అనేది మనం చూసినట్లయితే సో టిపికల్లీ కంటైన్ ఆల్ ఆఫ్ ద మోడెమ్ ఎక్సెప్ట్ మోడెమ్ అనేది ఉండదన్నమాట. సో మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, డిస్క్ కంట్రోలర్ ఉంటుంది, సీరియల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ విధంగా పర్సనల్ కంప్యూటర్ అన్నీ ఉంటాయి. మోడెమ్ అనేది సపరేట్ డివైస్ ఫర్ ఇంటర్నెట్ యూసేజ్ అనమాట. ఇంటర్నెట్ యూసేజ్ కాబట్టి మోడెమ్ యూజ్ చేసుకుంటారు, బట్ నాట్ ఇన్ ద కంప్యూటర్ పార్ట్ అనమాట. ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. దీంట్లో కంప్యూటర్లో ఒక పార్ట్ ఉందన్నమాట. ఏదైతే ఈ విధంగా ప్రోగ్రామ్ని ఈ విధంగా మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేది ఏంట్రా అంటే కంపైలర్ అంటారు అనమాట. కంపైలరే ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ వన్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ ఏ టైమ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ CPU అనమాట. ఇక్కడ ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనమాట దట్ ట్రాన్స్లేట్స్ వన్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ ఏ టైమ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మెషిన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసే ఏంట్రా అంటే బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు, దట్ ఈస్ CPU. ఏ స్మాల్ ఆర్ ఇంటెలిజెంట్ డివైస్ ఈజ్ సో కాల్డ్ బికాస్ ఇట్ కంటైన్స్ విత్ ఇన్ ఇట్స్ ఏ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ అనేది స్మాల్ ఆర్ ఇంటెలిజెంట్ డివైస్ అనమాట. దట్ ఈస్ సో కాల్డ్ బికాస్ ఇట్ కంటైన్స్ విత్ ఇన్ ఇట్ ఏ సెన్సార్ అనమాట. మైక్రో ప్రాసెసర్ అనేది మనం చూసినట్లయితే ఇట్స్ అ హార్ట్ ఆఫ్ కంప్యూటర్, బట్ ఇంటెలిజెంట్ అనేది సెన్సార్ అని మనం తెలుసుకోవచ్చు. ఏ ఫాల్ట్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ కరెక్ట్లీ ఈజ్ నోన్ యాజ్. ఒక ఫాల్ట్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్లో చూడొచ్చు మనము. విచ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ కరెక్ట్లీ అంటే అది బగ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో దాన్ని బగ్ అంటారు అనమాట. ఏ సెల్ఫ్ రెప్లికేటింగ్ ప్రోగ్రామ్ సిమిలర్ టు వైరస్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ఏ 1970s సైన్స్ ఫిక్షన్ నావల్ బై జాన్ బ్రూనర్ ఎంటైటిల్ ద షాక్ వేవ్ రైడర్ ఈజ్ వామ్ అంటారు. వామ్ అనేది ఏంటంటే అంటే సెల్ఫ్ రిప్లికేటింగ్ ప్రోగ్రామ్ అనమాట, సిమిలర్ టు వైరస్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద 1970s సైన్స్ ఫిక్షన్ నావల్ బై జాన్ బ్రూనర్ ఎంటైటిల్ ద షాక్ వేవ్ రైడర్ ఈజ్ వామ్ అనమాట. దాన్ని వామ్ అంటారు. ఈ విధంగా మనం కంపల్సరీ వామ్ అంటే ఏంటి ఎప్పుడు కనుక్కున్నారు, 1970sలో ఈ విధంగా తీసుకోవడం జరిగింది బై జాన్ బ్రూనర్ అనమాట. ఈ స్టేట్ ఈజ్ ఏ బైస్టేబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దట్ హ్యాస్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. అదేంటంటే బైస్టేబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దేంట్లో అయితే ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుందో దాన్ని ఒక స్టేట్ అంటారనమాట. అన్వాంటెడ్ రిపిటీషియస్ మెసేజెస్ సచ్ యాజ్ అన్సొలిసిటెడ్ బల్క్ ఈమెయిల్ ఈజ్ నోన్ యాజ్ స్పామ్ అంటారు. స్పామ్ అంటే ఏంటంటే అన్వాంటెడ్ ఏవైతే ఉన్నాయో రిపిటీషియస్ మెసేజెస్ అంటే దాంట్లో బల్క్ ఈమెయిల్స్ అన్నింటినీ స్పామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. DOS అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక అబ్రివేషన్ అనమాట. హూ ఇస్ ద చీఫ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్ అనేవాడు చీఫ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్గా గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్పుట్ డివైసెస్ అంటే ఇది ఇన్పుట్ డివైసెస్ ఏంట్రా అంటే మనము కీబోర్డు, మౌస్, కార్డ్ రీడర్ ఇవన్నీ ఏంటంటే అన్నీ ఇన్పుట్ డివైసెస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్పుట్ డివైసెస్ ఏంట్రా అంటే స్క్రీను, ప్రింటరు, స్పీకర్ ఇవన్నీ అవుట్పుట్ డివైసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్నే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. దీంట్లో అర్థమెటిక్ లాజిక్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్ రెండు ఉంటాయి. హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే మైక్రో ప్రాసెసర్ అనమాట. IBM అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అనేది అబ్రివేషన్ అనమాట. డాష్ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ప్రోగ్రామ్ అట్ రన్ టైమ్
లైన్ బై లైన్. ఇక్కడ ఏంటంటే ఇంటర్ప్రిటర్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్ అట్ రన్ టైమ్ లైన్ బై లైన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఇంటర్ప్రిటర్ అనేది ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్స్ అట్ రన్ టైమ్ లైన్ బై లైన్గా మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఈజ్ అన్ ఓఓపి ప్రిన్సిపల్ అంటే ఇది ఒక ఇన్హెరిటెన్స్ అని అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ఓఓపి ప్రిన్సిపల్గా గుర్తుంచుకోవాలి. కోబాల్ అనేది వైడ్లీ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ కమర్షియల్ అంటే కోబాల్ అనేది వైడ్లీ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అప్లికేషన్ లాంగ్వేజ్ అని మనం తెలుసుకోవచ్చు. కోబాల్ లాంగ్వేజ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని అబ్రివేషన్ ర్యామ్ అనమాట. ఇది ఇట్స్ నాట్ పర్మనెంట్, ఇట్స్ టెంపరీ అనమాట. 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits అయితే 4 బిట్లు అంటే ఒక నిబుల్ ఈజ్ ఈక్వల్ టు 4 bits అనమాట. అట్లా విధంగా 1 byteలో ఈ విధంగా 2 నిబుల్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై అనేది అబ్రివేషన్ అనమాట. ఏ డివైస్ టు క్యారీ డిజిటల్ డేటా ఆన్ అనలాగ్ లైన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటే మోడెమ్ అనేది ఏంటంటే డిజిటల్ డేటాని అనలాగ్లో కన్వర్ట్ చేసేదాన్ని మోడెమ్ అంటారు. అదేవిధంగా వీడియో అబ్రివేషన్ ఏంటంటే విజువల్ డిస్ప్లే యూనిట్. ఇది స్క్రీన్ మరియు మానిటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బోత్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది బోత్ ఏ అండ్ బి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అబ్రివేషను. బయోస్ అనేది అవసరము. ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరంటే డెనిస్ రిచీ అనే అతను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క పితామహుడు అని చెప్పుకోవచ్చు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క పితామహుడు డెనిస్ రిచీ అనమాట. ద ఇన్స్ట్రక్షన్ దట్ టెల్ ఏ కంప్యూటర్ హౌ టు క్యారీ అవుట్ ప్రాసెసింగ్ టాస్క్స్ ఆర్ రెఫర్డ్ యాజ్ అంటే ఈ విధంగా ఏమైనా టాస్క్స్ అన్ని ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవైతే ఇవ్వడం జరిగిందో దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఒకదానికొకటి లింక్ పెట్టుకోవాలి. దే ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ గైస్ ఫర్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.